నా పేరు మైనేని మురళీకృష్ణ, కొల్లూరు విలేజ్. నేను రైతు కుటుంబం నుంచి వ్యవసాయం చేస్తూనే ఉంటాను. మా ఫాదర్ టైం నుంచి కూడా అందరూ మేము వ్యవసాయ కుటుంబమే. ఇవాళ ఈ సంవత్సరంలో నేను 9 గేదెలకి 777 చేయించా. 7 పెయిదోళ్ళు పుట్టినాయి, ఇంకా 2 ఈతకు వచ్చి ఉన్నాయి. దానివల్ల నాకు గతంలో అయితే 10 చేపిస్తే 1 2 ఎక్కువ 1 లేకపోతే 2 పెయిదోళ్ళు పుట్టాయి. మిగిలిన అన్నీ కూడా ఏదో ఒకటి మరి బయటికి పంపించాల్సి వచ్చేది. దానివల్ల సంపద కూడా మరి చాలా తగ్గిపోయేది. ఇవాళ ఈ 777 వల్ల మరి జాతి నాణ్యత ప్రమాణమే కాకుండా మరి ఇవన్నీ కూడా పాల ఉత్పత్తి పెరగడానికి, పశు సంపద పెరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఒక 500 రూపాయలకి మనం చూసుకోకుండా ఇవాళ గవర్నమెంట్ కూడా దానిలో ఇందాక దాదాపు 850 రూపాయలు సబ్సిడీ ఉందని కూడా మన డాక్టర్ గారు చెప్పారు. మరి వీటన్నిటినీ కూడా మనం ఆలోచించకుండా మరి 777 చేయించుకుని మరి దానివల్ల ఈ పెయిదోళ్ళు కనుక పుడితే దానివల్ల పశు సంపద పెరుగుద్ది, పాల ఉత్పత్తి పెరుగుద్ది. రైతులకి వ్యవసాయానికి అనుబంధంగా ఈ పశు సంపద మరి పశు పాలు ఇవే కాకుండా వాటి నుంచి వచ్చేటువంటి కంపోస్ట్ కూడా వ్యవసాయానికి ఉపయోగించుకున్నట్టయితే మంచి లాభసాటిగా ఉంటుందనేది నా అభిప్రాయం. సార్, నా పేరు కాసన హరిబాబు, మా చింతలంక, కొల్లూరు మండలం, గుంటూరు డిస్ట్రిక్ట్. మేము 4 సంవత్సరాల నుంచి పశువులు మేపుతున్నామండి. అయితే ప్రతిసారి పేదోళ్ళు పుడతలేదండి. క్రాప్ ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది దున్నపోతుల మూలన. ఈ సక్సెస్ అవ్వడం వల్ల ఇప్పుడు నా దొడ్లో 4 ఉన్నాయండి. 4 సక్సెస్ పేదోళ్ళు పుట్టినాయండి. దాన్ని బట్టి నేను ఇంకా డైరీ ఇంప్రూవ్మెంట్ చేసుకుందామని అనుకుంటున్నానండి బాగా.